హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా జీకే గ్రూప్. ఈ వీడియోలో మనం పోటీ పరీక్షల ప్రత్యేకం మరొక అంశం అవార్డులలో భాగంగా 2023కు సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం, అలాగే తెలుసుకుందాం. ఈ జాతీయ క్రీడా పురస్కారాలను చదివేటప్పుడు అవార్డు పేరు, నగదు బహుమతి లేదా ప్రైజ్ మనీ ఎంత, అలాగే విజేత పేరు, వారికి సంబంధించిన క్రీడ తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. మనకి పోటీ పరీక్షలో లేదా ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకవైపు విజేతల పేర్లు, మరోవైపు వారికి సంబంధించిన క్రీడ అలా అడుగుతున్నారు. కాబట్టి మనం ఎగ్జామ్లో గుర్తుపడే విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలా కొన్నిటికి మనం ఈ వీడియోలో కోడ్ రూపంలో గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. సరే, ముందుగా క్రీడా పురస్కారాలు 2023ను యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను డిసెంబర్లో ప్రకటించింది 2023లో. ఈ అవార్డులు 9 జనవరి 2024న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేశారు. ఈ జాతీయ క్రీడా పురస్కారాలను మొత్తం 7 అవార్డులుగా విభజించారు. వాటిలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఇవి ఎంతమందికి వచ్చాయో చూద్దాం. ఖేల్ రత్న 2కి వచ్చాయి, అర్జున అవార్డు 26 మందికి వచ్చాయి, ద్రోణాచార్య అవార్డు 5గురికి, ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 3గురికి. వీటన్నిటిలో తెలుగు రాష్ట్రాల నుండి 4గురికి ఈ అవార్డులు దక్కాయి. ఓకే, నెక్స్ట్ మొదటి అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023. ఈ క్రీడా పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం గడిచిన 4 సంవత్సరాల్లో అత్యుత్తమ ప్రదర్శన కోసం అందించబడుతుంది. ఇదివరకు ఇది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కింద ఉండేది. ఆగస్టు 2021న మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మోడీ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం పేరు మార్చింది. ఈ యొక్క అవార్డు స్థాపన 1991 నుండి 92. మొదటి విజేత విశ్వనాథ్ ఆనంద్, భారత చెస్ గ్రాండ్ మాస్టర్. తర్వాత నగదు బహుమతి లేదా ప్రైజ్ మనీ 25 లక్షలు. 2023లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. వారు చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి బ్యాడ్మింటన్, వారి యొక్క క్రీడ, అలాగే రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్. వీళ్ళిద్దరూ బ్యాడ్మింటన్ డబుల్స్ టీమ్గా ఆడతారు. ఓకే, వాళ్ళిద్దరికీ 2023 ఖేల్ రత్న అవార్డు లభించింది. దీనికి ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. కోడ్ ఏంటంటే, చిరాకుగా ఉన్నప్పుడు సాయిరాజ్ బాదామి చెట్టు కింద ధ్యానం చేస్తాడు. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. చిరాగ్ ఓకే ఉన్నప్పుడు సాయిరాజ్, రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్లో సాయిరాజ్, బాదామి చెట్టు బ్యాడ్మింటన్ కింద ధ్యాన్ చంద్ అవార్డు చేస్తాడు. ఓకే, అలా గుర్తుంచుకోండి. ఓకే, వీరి యొక్క ముఖ్య విజయాలు 2023లో చూద్దాం, అలాగే 2022లో కూడా చూద్దాం. చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారు వీళ్ళిద్దరూ బ్యాడ్మింటన్ డబుల్స్ టీమ్గా. ఓకే, వాళ్ళ గురించి చూద్దాం. 2023లో వీళ్ళు దుబాయ్ ఆసియా ఛాంపియన్షిప్లో స్వర్ణం, అలాగే చైనా హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణం, స్విస్ ఓపెన్ 300, ఇండోనేషియా ఓపెన్ 1000, కొరియా ఓపెన్ 500లో స్వర్ణం సాధించారు. నెక్స్ట్ చైనా మాస్టర్స్ ఓపెన్ 750 టోర్నీలో రన్నరప్గా నిలిచారు. ఓకే, ఇంతవరకు 2023. ఇప్పుడు 2022లో థామస్ కప్లో భారత్ జట్టుకు స్వర్ణ పతకం రావడానికి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు 2022లో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, అలాగే ఈ కామన్వెల్త్ క్రీడలు 2018లో రజతం సాధించారు. ఇప్పుడు 2022లో టోక్యో ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతం సాధించారు. ఇవి వీరి యొక్క విజయాలు. వీటిని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. మ్యాక్సిమం 2023 గురించి ఇవ్వచ్చు, అటు ఇటు లేదన్నా 2022 నుంచి ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు తరచూ వార్తలు అందిస్తున్నారు కాబట్టి ఒక ప్రశ్న కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ అర్జున అవార్డు 2023. ఇది క్రీడా పురస్కారాలలో 2వ అత్యున్నత పురస్కారం. దీనిని అర్జున అవార్డులు ఎందుకు ఇస్తారంటే, ఆటలలో అత్యుత్తమ ప్రదర్శన, నాయకత్వపు లక్షణాలు, క్రీడా స్ఫూర్తి మరియు క్రమశిక్షణ వంటి అంశాలలో ఇది అందించబడుతుంది. స్థాపన 1961. మొదటి విజేత 20 మందికి ఇచ్చారు, ఇప్పుడు 26 మందికి ఇస్తున్నారు 2023లో. నగదు బహుమతి 15 లక్షలు. ఓకే, 2023లో
అర్జున అవార్డులు విజేతలు గురించి దీనికి సంబంధించిన క్రీడలు చూద్దాం. దీన్ని కూడా కోడ్ రూపంలోనే గుర్తుంచుకొని ట్రై చేద్దాం. సరే, ఓజాస్ ప్రవీణ్ డియోటలే ఆర్చరీ, తర్వాత అదితి గోపీచంద్ స్వామి ఆర్చరీ. వీళ్ళిద్దరికి కలిపి ఒక కోడ్ చెప్పుకుందాం, ఎందుకంటే ఆర్చరీ ఇద్దరికి సంబంధించింది ఒకటే క్రీడ. ఇక్కడ మనం ఎవరైనా మన స్నేహితులు కానీ ఎప్పుడైనా ఎవరైనా కనపడినప్పుడు ఎక్కడికి వెళ్దాంరా అంటే సడన్గా గోవా అంటారు. ఆ గోవా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ అదే మన కోడ్. గోపీచంద్లో జీ తీసుకుందాం, ఓజాస్లో ఓ తీసుకుందాం, ఆర్చరీలో ఏ తీసుకుందాం, మొత్తం కలిపితే గోవా. ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, శ్రీశంకర్ ఎం అథ్లెటిక్స్, పరుల్ చౌదరి అథ్లెటిక్స్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. శ్రీశంకర్లో శ్రీ తీసుకుందాం, పరుల్లో పాల్ అనుకుందాం, శ్రీపాల్లో SREEPAL పాల్లో ఏ వచ్చింది, PALలో ఏ వస్తే అథ్లెటిక్స్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, మొహమ్మద్ హుసాముద్దీన్ బాక్సింగ్. మన చిన్నప్పుడు చాలామందికి గుర్తుండే ఉంటుంది, టీవీ ఛానల్ ఒకటి, ఏంటది, HBO. ఐడియా ఉందా? హెచ్ అంటే హుసాముద్దీన్, BO అంటే బాక్సింగ్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, వైశాలి. ఈమె చెస్ గ్రాండ్ మాస్టర్. ఈమె ఎవరంటే 2023 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ రన్నర్అప్గా నిలిచిన ప్రజ్ఞానంద వారి యొక్క వాళ్ళ సిస్టర్. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకుందామంటే వైశాలి చెస్, వైశాలిలో V తీసుకుందాం, చెస్లో C తీసుకుందాం. ఏదైనా యూనివర్సిటీ కానీ కాలేజ్కి కానీ చైర్మన్ ఉంటారు, అలాగే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకుందాం, వైస్ చైర్మన్, అలా గుర్తుంచుకోండి. మొహమ్మద్ షమి క్రికెట్. ఇది అందరికీ పరిచయం ఉన్న పేరే, అయినా ఎవరికైనా తెలియకపోతే మొహమ్మద్ షమి క్రికెట్కి సంబంధించిన వ్యక్తి. కాలేజ్లో జూనియర్స్గా సీనియర్స్గా ఉంటారు, అంతే కదా, అలాగే యూనివర్సిటీలో కూడా అలాగే ఉంటారు. సో SC అలా గుర్తుంచుకోండి. సీనియర్ క్లాస్ రూమ్స్, జూనియర్ క్లాస్ రూమ్, సీనియర్ క్లాస్ రూమ్ అని అనుకుంటూ ఉంటాం అలా. తర్వాత అనుష్ అగర్వాల్ ఈక్వెస్ట్రెయిన్, అలాగే దివ్యాకృతి సింగ్ ఈక్వెస్ట్రెయిన్. ఈ రెండింటికి కలిపి ఒక కోడ్ చెప్పుకుందాం. ఇక్కడ అనుష్ అగర్వాల్లో ఏ తీసుకుంటున్నా, దివ్యాకృతిలో D తీసుకుంటున్నా, DI. ఆదివాసీలు దేనికి పోరాడుతున్నారు, ఈక్వాలిటీ. ఈక్వెస్ట్రెయిన్లో ఈక్వాలిటీ తీసుకుంటున్నాం, ఆదివాసీలు ఈక్వాలిటీ కోసం పోరాడుతున్నారు, అది కోడ్. ఓకే, అలా గుర్తుంచుకోండి. తర్వాత దీక్ష దగర్ గల్ఫ్, దీనికి ఒక కోడ్ చెప్పుకుందాం. దీక్ష గల్ఫ్ కోర్స్ అనే ఒక ట్రైనింగ్ స్కూల్ ఉంది, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, కృష్ణ బహదూర్ పాఠక్ హాకీ, పుక్రంబం సుశీలా చాను హాకీ. వీళ్ళిద్దరికి కలిపి ఒక కోడ్ చెప్పుకుందాం. కృష్ణ బహదూర్ పాఠక్లో పాఠక్, పుక్రంబం సుశీలా చానులో చాను, అలాగే హాకీ. చాను అనే ఒక అమ్మాయి ఏం చేస్తుంది, ఫుట్పాత్, పాత్ ఐడియా, పాతక్లో పాత్ తీసుకుందాం. ఫుట్పాత్ అంటే ఏదైనా సైడ్ నడిచే పాత్ని బ్రిడ్జిలకి సైడ్ వేస్తూ ఉంటారు కొంచెం హైట్గా రెడ్ కలర్లో, అది వాటిని ఫుట్పాత్ అంట. చాను అనే అమ్మాయి ఫుట్పాత్ మీద హాకీ ఆడుకుంటుంది. ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, పవన్ కుమార్ కబడ్డీ, రీతు నేగి కబడ్డీ. వీళ్ళిద్దరు కలిపి ఒక్కొక్క కోడ్ చెప్పుకుందాం. పవన్ కుమార్లో పవన్లో P తీసుకుంటున్నాం, కబడ్డీలో K తీసుకుంటున్నాం. రీతు రీతులో R తీసుకుంటున్నా, కబడ్డీలో K తీసుకుంటున్నా, PK అలాగే RK. వీళ్ళిద్దరూ తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన వ్యక్తులు. PK అంటే పవన్ కళ్యాణ్, RK అంటే రాధాకృష్ణన్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, నస్రీన్లో నా తీసుకున్నాను, ఖోఖోలో కో తీసుకున్నాను. నస్రీన్ అమ్మాయి ప్రతిసారి నక్కో అంటుంది హిందీలో. ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, పింకీ లాన్ బాల్స్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకుని ట్రై చేద్దాం. పింకీలో పింక్ తీసుకుంటున్నా, బాల్స్లో బాల్ తీసుకుంటున్నా, పింక్ బాల్. ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమార్ షూటింగ్, ఈషా సింగ్ షూటింగ్. ఈ రెండు కలిపి ఒక కోడ్ చెప్పుకుందాం. ఈషా తోమార్ ఒక ఇండియాలో పెద్ద డైరెక్టరు, ఆయన ఏం చేస్తున్నాడు, షార్ట్ ఫిల్మ్ని షూట్ చేస్తున్నాడు, అలా గుర్తుంచుకోండి. హరీందర్ పాల్ సింగ్ సంధు స్క్వాష్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకుని ట్రై చేద్దాం. హరీందర్ పాల్ సింగ్లో సంధు అలాగే స్వాష్. చిన్న సంధు అంటే చిన్న లైన్, ఏదైనా ఊర్లో చిన్న లైన్లో మనం వెళ్ళేటప్పుడు ఏదైనా వాహనం అంటే బైక్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం స్క్వాష్ అంటే
ముడుచుకుంటాం, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అహికా ముఖర్జీ టేబుల్ టెన్నిస్. అహికాలో హెచ్ తీసుకుంటున్నా, టేబుల్ టెన్నిస్లో టీటీ తీసుకుంటున్నా. దీనికి కోడ్ ఏంటంటే ఆహా ఓటీటీ, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సునీల్ కుమార్ రెజ్లింగ్, యాంటిమ్ పంగల్ రెజ్లింగ్, రెండు కలిపి ఒక కోడ్. సునీల్ అనే వ్యక్తి వాళ్ళ ఆంటీ ఏం చేస్తారు, ఒక రెజ్లర్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ నరెం రోషిబీనా దేవి ఊషు. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. మనం ఎక్సెల్లో కానీ ఏదైనా అటెండెన్స్ బుక్లో కానీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. రోస్ కాలమ్స్ అనేది నిలువుగా ఉండేమో కాలమ్స్, అడ్డంగా ఉండేమో రోస్ అనుకుంటాం కదా. అలాగే అక్కడే మనకి కోడ్. ఈ రోస్ని మనం రో కాబట్టి అదే మన కోడ్. రోష్ని బీనాలో ఆర్ఓ, ఊషులో డబ్ల్యూ, ఆర్ఓ అంటే రోష్ని బీనా, డబ్ల్యూ అంటే ఊషు, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ శీతల్ దేవి పారా ఆర్చరీ. శీతల్ తీసుకుంటున్నాం, అలాగే పారా ఆర్చరీలో పి తీసుకుంటున్నా, ఏ తీసుకుంటున్నా. శీతల్ ఒక పిఏ, పర్సనల్ అసిస్టెంట్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి బ్లైండ్ క్రికెట్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. గుంటూరులో ఒక ఫేమస్ క్రికెట్ స్టేడియం ఉంది, అదే బిఆర్ క్రికెట్ స్టేడియం. ఇక్కడ బ్లైండ్లో బి తీసుకున్నాం, రెడ్డిలో ఆర్ తీసుకున్నాం. క్రికెట్ బిఆర్ క్రికెట్ స్టేడియం చాలా పెద్దగా అందరికి ఫేమస్ అది, ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రాచీ యాదవ్ పారా కొనోయింగ్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ప్రాచీలో పారా ప్రా, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు 2023 రెగ్యులర్ కేటగిరీ. అంటే ఇది మొత్తం ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో రిటైర్ కాకుండా వాళ్ళ పదవిలో ఉండి కోచింగ్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి దక్కే ఈ అవార్డు. ఇది స్థాపన 1985, నగదు బహుమతి 10 లక్షలు. ఫస్ట్ లలిత్ కుమార్ రెజ్లింగ్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. లలిత్లో ఎల్ఏ తీసుకుంటున్నాను, రెజ్లింగ్లో డబ్ల్యూ తీసుకుంటున్నాను, LAW లా. నెక్స్ట్ ఆర్బి రమేష్ చెస్. ఆర్బీలో ఆర్ తీసుకుంటున్నా, చెస్లో సి తీసుకుంటున్నా. ఆర్సి ఎవరు అందరికి తెలుసు కదా, రామ్ చరణ్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మహావీర్ ప్రసాద్ సైని పారా అథ్లెటిక్స్. ప్రసాద్లో తీసుకుంటున్నాం, పారాలో తీసుకుంటున్నాం, అలా గుర్తుంచుకోండి. ఇందాక కూడా అలాగే చెప్పాను కోడ్, ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ శివేంద్ర సింగ్ హాకీ. మనందరికీ తెలుసు స్టేషన్కి ఎవరుంటారు, SHO. శివేంద్రలో ఎస్ తీసుకున్నాను, హాకీలో HO తీసుకున్నాను, SHO, ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ గణేష్ ప్రభాకర్ దేవ్రుక్కర్ మల్లకంబ్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ప్రభాకర్ తీసుకుంటున్నాం, ఇక్కడ మల్లకంబులో ప్రభాకర్ అనే వ్యక్తి మల్లారెడ్డి ఎవరు, తెలంగాణ మినిస్టర్, ఆయనకి దగ్గర వ్యక్తి, ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు 2023 లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఈ ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇస్తారంటే రిటైర్ అయిన కోచ్లు ఉంటారు, వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి కోచింగ్ ఇస్తారు, వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. ఇది స్థాపన 1985, నగదు బహుమతి 15 లక్షలు. ఫస్ట్ జస్ప్రీత్ సింగ్ గ్రేవాల్ గోల్ఫ్. ఇక గ్రేవాల్లో జీ తీసుకుంటున్నాం, గోల్ఫ్లో జీ తీసుకుంటున్నాం, జీజీ, అది మన కోడ్, అలా గుర్తుంచుకోండి. భాస్కరన్ ఈ కబడ్డీ. దీనికి కోడ్ కబడ్డీలో BA ఏమనుకోవాలి మనం, భాస్కరన్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ జయంత్ కుమార్ ఫుషిలాల్ టేబుల్ టెన్నిస్. ఇందాక మనం టేబుల్ టెన్నిస్కి ఏం పెట్టాం, ఆహా ఓటీటీ, ఆహికా ముఖర్జీకి టేబుల్ టెన్నిస్, ఆహా ఓటీటీ. ఇక్కడ భూషిలాల్లో పి తీసుకుంటున్నాం, TT, అందరికి ఐడియా ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ టైం, PTT, OTT ఈక్వల్ టు PTT ప్రైమ్ టైం, అలా గుర్తుంచుకోండి, ఓకే. నెక్స్ట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023 గురునానక్ దేవ్ యూనివర్సిటీ. ఇది ఎక్కడుందంటే అమృత్సర్లో ఉంది. నెక్స్ట్ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు 2023 సవితా కన్స్వాల్ లేట్. ఈమెకి ఎందుకు ఈ అవార్డు పెంచిందంటే మౌంట్ ఎవరెస్ట్
80,848 మీటర్ల ఎత్తులో, అలాగే మకాలు పర్వతం 8,485 మీటర్ల ఎత్తులో రెండిటిని 16 రోజుల్లో ఆశ్చర్యకరమైన వ్యవధిలో జయించి లేదా అధిరోహించిన మొదటి భారతీయ మహిళా తారోహురాలు ఈమె. ఓకే, ఇంతవరకు మనం జాతీయ క్రీడా పురస్కారాలు 2023 గురించి డిస్కస్ చేసాం. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తిరిగి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.